అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదే మన భోగాపురం ఎయిర్పోర్ట్లో వచ్చే నెలలోనే మొదటి విమానం ఎగరబోతుంది. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగానే ప్రకటించారు. సో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియని, వివిధ దశల్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల తీరుని ఆయన సమీక్షించారు. దానికి సంబంధించినటువంటి డేటా తెలుసుకున్న తర్వాత ట్రయల్ రన్ని డిసెంబర్లో ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నాటికి విమానాన్ని పూర్తి స్థాయిలో రెడీ చేస్తే బహుశా అప్పటికి అంటే మే జూన్ నెలల్లో కల్లా అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో ఆయన సందర్శించిన తర్వాత ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. కార్మికులతో కలిసి తిరిగారు. మొత్తం పని జరుగుతున్నటువంటి విధానం అంతా కూడా సమీక్షించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇప్పటిదాకా మనం అనుకున్నాం, అది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంగా మార్చారు. కాబట్టి ఆ విమానాశ్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. 2026 మే జూన్ కల్లా ఇది రెడీ అవుతుంది. ట్రయల్ రన్ని డిసెంబర్లోనే ప్రారంభిస్తారు. సో ఈ ట్రయల్ రన్కి సంబంధించినటువంటి ఆదేశాలని జారీ చేసిన అధికారులతో, ముఖ్యంగా ఇది జిఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఎయిర్పోర్టు. అలానే నిర్మాణ ప్రక్రియ మొత్తం కూడా ఎల్ఎన్టీ సంస్థతో చేస్తున్నారు. ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల బృందంతో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరి సమక్షంలో సమీక్ష జరిపారు. ఫైనల్గా డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ ప్రారంభించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సో అక్కడ లోపల జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని కూడా మొత్తం పరిశీలించారు. మెయిన్ టెర్మినల్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. రన్వేకి సంబంధించినటువంటి పనులు అయితే రెడీ అయిపోయింది. అంటే రన్వే ఇప్పుడు ఎగరడానికి రెడీగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రామ్మోహన్ నాయుడు సమాచారాన్ని ఒక ట్వీట్ కూడా చేశారు. అలానే ఇక్కడ జరిగినటువంటి సమీక్షలో అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇది రన్వేకి సంబంధించి రన్వే రెడీ అయిపోయింది. ఇక ఆ యాంబియన్స్ మొత్తం చేయడానికి కొంత వర్క్ జరగవచ్చు, కానీ రన్వే అయితే రెడీ టు యూజ్ అని చెప్పని చెప్తారు. అలానే పనులకి సంబంధించి ఇది 75% ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూము ఏటీసీ అంటారు కదా, అది రెడీ అయింది. 75% రెడీ అయింది. 2 నెలల్లో పూర్తిగా రెడీ అవుతుందని చెప్పని చెప్తున్నారు. సో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఇటు టెర్మినల్ కావచ్చు, మిగతా వ్యవహారాలంతా చూస్తే కనుక 91% వరకు కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రీనరీ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ వీటిపైన మాత్రమే ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ సమీక్ష అనంతరం రామ్మోహన్ నాయుడు గారు ఒక ఆదేశం జారీ చేశారు. డిసెంబర్లో ట్రయల్ రన్ స్టార్ట్ అయితే మినిమం 3 months వరకు చిన్న ఫస్ట్ పైలట్ ట్రైనింగ్ జెట్స్ లాంటి వాటితో ట్రై చేస్తారు. రన్వే ఎలా ఉంది ఏంటనేది, తర్వాత పెద్ద విమానాల వరకు ఈ టెస్టులు కంటిన్యూ అవుతాయి. అన్ని సేఫ్ ల్యాండింగ్, అలానే రీచ్ అయ్యేటువంటి క్రమంలో అక్కడ ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి. రన్వే కూడా ఇది 2-way కారిడార్గా నిర్మిస్తున్నారు కాబట్టి 2 రన్వేల కింద కనిపిస్తుంది మనకి. 2 అటు వెళ్ళేవి, ఇటు ల్యాండ్ అయ్యేవి కూడా ఆప్షన్ కింద ఉంటుంది కాబట్టి రెండింటిని కూడా సైమల్టేనియస్గా టెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ పరీక్షలన్నిటికీ కనీసం 3 నెలల సమయం పడుతుందని చెప్పి అంచనా వేశారు. విమానాల పరీక్షలు రాకపోకలకి అంటే ల్యాండింగ్, టేక్ ఆఫ్ పైన పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. మిగతా వర్క్స్ ప్యారలల్గా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి 90% వరకు పనులు కంప్లీట్ అయినాయి అన్నారు. కాబట్టి మే జూన్ నెలల్లో మొదటి విమానం అంటే ప్రయాణికులతో కూడినటువంటి విమానం, ప్యాసింజర్ విమానం బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేస్తారు. సో అమరావతికి సంబంధించి ఎలా అయితే రకరకాల ప్రకటనలు వస్తున్నాయో డెవలప్మెంట్ విషయంలో, వైజాగ్కి సంబంధించి కూడా అనేక ఇండస్ట్రీస్, పరిశ్రమలు వస్తున్నాయనేటువంటి విషయాలకి క్లారిటీ వస్తుంది. బోల్డని ఎంఓయూలు కూడా కుదురుతున్నాయి. వైజాగ్కి దగ్గరగా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక అందుబాటులోకి వస్తే కనుక మరింత ఎక్కువగా ఇక్కడ సద్వినియోగం జరుగుతుందనేటువంటి ఆలోచన ఉంది. అలానే వైజాగ్ని, భోగాపురం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్లో కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేపట్టే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఈ విమానాశ్రయం వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఖచ్చితంగా వచ్చే ఏడాది ఇక్కడ ప్యాసింజర్ ట్రాఫిక్ మొదలవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది.